దస్తూరాబాద్ తహసీల్దార్ గత 2 రోజులుగా సకాలంలో కార్యాలయానికి రావడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఉదయం 11 గంటలైనా ఖాళీ కుర్చీ దర్శనమివ్వడంతో వివిధ అవసరాల నిమిత్తం కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుందని రైతులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్ అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాజేందర్ పర్యటించారు. కలెక్టరేట్లో కలెక్టర్, ఎస్పీ, ఇతర శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్లో ఎస్సీ కమిషన్ సభ్యుడు పాల్గొన్నారు. రాజ్యాంగపరంగా ప్రభుత్వం నుండి ఎస్సీలకు అందాల్సిన పథకాలు వస్తున్నాయా లేదా తెలుసుకోవడం కోసమే రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశామని వడ్డేపల్లి రాజేందర్ తెలిపారు. దళితులకు రావాల్సిన పట్టా లేని భూముల గురించి రెవెన్యూ అధికారులతో మాట్లాడానని, ఎక్కడైనా ఎస్సీలకు ఏదైనా అన్యాయం జరిగితే వారి వెనుక ఎస్సీ కమిషన్ ఉంటుందని దళితులకు ధైర్యం చెప్పారు. అలాగే నేరాల బాధితులకు సత్వర న్యాయం జరిగేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఎస్పీ గారికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కేసుల్లో నిర్లక్ష్యం వద్దు. వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు, వాళ్ళకి ఏదైతే కేసులైనటువంటి డబ్బులను కూడా సకాలంలో అందజేయాలని కూడా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీకు ఈ జిల్లాలు ఎక్కడైనా ఈ దేశంలో ఎవరికైనా అన్యాయం జరిగితే ఎస్సీ కమిషన్ వాళ్ళ యొక్క ప్రతినిధిగా ఉంటుందని ఎస్సీ మన నిమ్న జాతుల కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా వెనుక ఒక కమిషన్ ఉన్నదని ఒక ధైర్యంగా ముందుకు సాగాలని వాళ్లకు నేను సూచన చేస్తున్నాను. మరి ఈ యొక్క జిల్లాలో మనకు రిపోర్ట్ చాలా పాజిటివ్గా, ఎందుకంటే కొంతకాలం ఎట్లా ఉంటుందంటే కొంతమంది రావణ కాలము రాముని కాలం అన్నట్టుగా ఇప్పుడు రాముని కాలం కొంచెం ఉన్నట్టుగా రావణ కాలం కొంత పోయిన తర్వాత రామచంద్రుల వారు వచ్చిన తర్వాత ఆ దేశమంతా సుభిక్షంగా ఉన్నట్టుగా నేనైతే భావిస్తున్నా. ఆ రకంగా మన హిస్టరీలో ఉన్నట్టుగా మరి ఈ యొక్క కొంతమందికి చమరగీతం పాడారు. మనం అంత రాజకీయాలు అవసరం లేదు, కానీ ఎస్సీ ఎస్టీల విషయంలో మాకు కలెక్టర్ గారు అండ్ ఎస్పీ గారు ఇద్దరు కూడా మాకు కోఆపరేషన్ చేస్తా అని చెప్పారు. వాళ్ళ విషయంలో ఎప్పుడు కూడా వెనక ముందు ఆడమని హామీ ఇచ్చారు. మాకు ఆ రకంగా చేస్తారని ఆశిస్తున్నా. మనకు మీ అందరికి కూడా పత్రికల వల్ల కూడా అండ్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా నమస్కారం.